గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో గ్లోబల్గా కొంత వీక్నెస్ కనిపిస్తుంది మనకు. ఏషియన్ మార్కెట్స్లో ప్రత్యేకించి హ్యాంగ్సెంగ్, షాంఘై లాంటివి ఫ్లాట్గా స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతుంటే మిగతా ఇండిసెస్లో కొంత నష్టాలు కనిపిస్తున్నాయి. జియో పొలిటికల్ కన్సర్న్స్. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ ఇండిపెండెన్స్ డే కారణంగా పనిచేయలేదు. సో ఈ నేపథ్యంలో నార్త్ కొరియా మిసైల్ ప్రయోగం ఏదైతే ఉందో, ఆఫ్కోర్స్ నిన్న ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా వీక్గా క్లోజ్ కావడానికి ప్రధాన కారణం అదే. సో మళ్ళీ జియో పొలిటికల్ కన్సర్న్స్ తలెత్తుతున్నాయన్న ఒక అనుమానం ఏషియన్ మార్కెట్స్లో కనిపించింది. నార్త్ కొరియన్ మిసైల్ లాంచ్ ప్రభావం ఆ మేరకు నిన్న మనకు ఏషియన్ మార్కెట్స్లో కనిపించింది. అయితే మన మార్కెట్స్ మాత్రం నిన్న ఫ్లాట్గా ముగిసాయి. ఆల్మోస్ట్ ఇన్ఫ్యాక్ట్ రెసిలియంట్గా నిలిచాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హ్యాంగ్సెంగ్ లాంటి ఇండెక్స్ ఒక దశలో 300-400 పాయింట్లు పడినా కూడా మన ఇండెక్స్ మాత్రం స్వల్ప నష్టాలతో కొద్దిపాటి బలహీనతతోనే ట్రేడ్ అయింది. సో 9500, 9700 కన్సాలిడేషన్ కొనసాగుతోంది అని చెప్పుకోవచ్చు. మనకు నిఫ్టీకి సంబంధించి 9500 ఈజ్ ఏ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్, వేరాజ్ 9650 ఆ పైన మాత్రం మార్కెట్స్కి ఒక రెసిస్టెన్స్ ఎదురవుతోంది. సో 1 మంత్ మూమెంట్ మనం చూస్తే ఓన్లీ 0.4% తగ్గింది నిఫ్టీ. సో లాస్ట్ 1 మంత్గా ఇదే ట్రెండ్ మనకు మార్కెట్స్లో ఒక కన్సాలిడేషన్ కనిపిస్తోంది. నిన్న సెకండ్ డే ఆఫ్ రెసిలియన్స్ మాత్రం మనం చూసాం. సో 2 రోజులుగా గ్లోబల్ క్యూస్ కొంత నెగిటివ్గా ఉన్నప్పటికీ మన మార్కెట్స్ ఫర్ ఇన్స్టాన్స్ ఫ్రైడే రోజు 9449 ఏదైతే మనం నిఫ్టీకి సంబంధించిన ఒక లో లెవెల్ చూసామో దాన్ని ఒక డబుల్ బాటమ్గా పరిగణించే అవకాశం కనిపిస్తుంది. సో లార్జ్ ఎఫ్ఐఐ సెల్లింగ్. సో ఇప్పటిదాకా మనం చూస్తే జూన్లో 1734 crores వర్త్ స్టాక్స్ వాళ్ళు సెల్ చేయడం జరిగింది. జూలైలో కూడా సెల్లింగే కొనసాగుతోంది. సో ఒక లార్జ్ ఎఫ్ఐఐ సెల్లింగ్ని, వీక్ గ్లోబల్ క్యూస్ని కూడా మనం డైజెస్ట్ చేసుకొని అక్కడే స్టాండ్ స్టిల్గా నిలిచే ప్రయత్నం చేస్తున్నాయి మన మార్కెట్స్. సో ఇది మేబీ ఎలా పరిణమిస్తుంది, ఇదే రెసిలియన్స్ కొనసాగుతుందా లేకపోతే ఇక్కడ వీక్ అవుతాయి మార్కెట్స్ అని అనుకోవచ్చు అన్నది మనకు ఇవాల్టి రేపటి ట్రేడింగ్ ట్రెండ్లో మనకు అర్థమవుతుంది. మార్కెట్లో ఇండెక్స్ పరంగా మాత్రం లీడర్షిప్ రోల్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతున్నాయి. మండే రోజు మనం ఐటీసీ మార్కెట్స్ని లీడ్ చేయడం చూసాం, ఎఫ్ఎంసీజీ సెక్టర్ అండ్ ఐటీసీ ప్రత్యేకించి. అలాగే నిన్న హెచ్డిఎఫ్సి, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీ స్టాక్స్ కొన్ని ఇవి మార్కెట్స్ని లీడ్ చేసే ప్రయత్నం చేశాయి. సో ఫార్మా టాప్ లగార్డ్స్, అలాగే బ్యాంక్స్ గత కొంతకాలంగా అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి, ఇంక్లూడింగ్ ఎస్టర్డే. సో బ్యాంక్ నిఫ్టీలో మేబీ రాబోయే రోజుల్లో మనం ఈ సెక్టరల్ లీడర్షిప్ చేంజ్ కారణంగా మేబీ బ్యాంక్స్ కావచ్చు, ఫార్మా కావచ్చు, ఆటోస్ కావచ్చు, ఇటువంటివి మళ్ళీ అవుట్ పెర్ఫార్మ్ చేసే అవకాశం కొట్టిపడేయలేం. ఎందుకంటే మార్కెట్స్లో పాజిటివ్ బయాస్ కొనసాగుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు సెక్టర్స్ చేతులు మారుతున్నాయి. సో ఆపరేటర్స్ కావచ్చు ఆర్ మార్కెట్ ట్రేడర్స్ కావచ్చు సెక్టరల్ చర్న్ని కొనసాగిస్తూ తీసుకెళ్తున్నారు ముందుకి. సో మిడ్ క్యాప్స్లో మాత్రం మనం ఇంకా కొంత వీక్ ట్రెండే మనం గమనిస్తున్నాం. 3.5% రీసెంట్ హైస్ నుంచి తగ్గింది. అయితే మిడ్ క్యాప్స్ కూడా లాస్ట్ 2 డేస్గా 1:1 నిష్పత్తిని విడిచిపెట్టకుండా అడ్వాన్స్ డిక్లైన్స్లో ఆ రెసిలియన్స్ కూడా మనకు కొంతమేరకు మనకు కనిపిస్తుంది. సో ఇలా ఎప్పటికప్పుడు స్టాక్ స్పెసిఫిక్గా యాక్షన్ కొనసాగుతూ ఇండెక్స్ మాత్రం కన్సాలిడేట్ అవుతోంది. సో సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్లో మనం అనుకున్నాం నిఫ్టీ అండ్ సెన్సెక్స్ హ్యావ్ గివెన్ ఆల్మోస్ట్ 17% రిటర్న్ ఇచ్చాయి అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ హ్యాస్ గివెన్ 27%. సో సెకండ్ హాఫ్లో మేబీ ఇండెక్స్ పరంగా కొంత ఫ్లాటిష్ ట్రెండ్ ఉంటుంది అని అనుకునే అజంప్షన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ 3 ప్రధానమైన అజంప్షన్స్ మనకు కనిపిస్తున్నాయి. జిఎస్టీ రోల్అవుట్ స్మూత్గా జరుగుతుందన్నది ఒక అజంప్షన్. ఇప్పుడు కొద్దిగా చిన్న హర్డిల్స్ మనం చూస్తున్నప్పుడు కూడా ఒక 1-2 నెలల్లో సమస్య పోతాయి అనేది ఎక్కువ మంది ఊహించే విధానం. అలాగే కార్పొరేట్ ఎర్నింగ్స్లో కొంత మేబీ రికవరీ ఉండొచ్చు. జూన్ క్వార్టర్ ఎలా ఉంటుందన్నది మనకు కొద్ది రోజుల్లో తెలియబోతోంది. ఐ మీన్ ఏప్రిల్ టు జూన్ క్వార్టర్. అలాగే ప్రైవేట్ సెక్టర్ క్యాపెక్స్ రీస్టార్ట్ అవుతుంది అన్న ఎజంప్షన్ మరొక కీలకమైన ఎజంప్షన్. సో ఈ 3 ఎజంప్షన్స్ కనుక వర్కౌట్ అయితే మార్కెట్స్లో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు, పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ ఎజంప్షన్స్, ఏదో ఊరికే చిన్న క్యూస్ మాత్రం కావు. అన్నిటికీ కూడా మార్కెట్స్ను ముందుకు నడిపించగలిగిన చోదక శక్తి కలిగిన అంశాలు. సో ఈ 3 వర్కౌట్ అవుతాయని మనం ఆశిద్దాం. అండ్ మార్కెట్స్లో ఎప్పుడు స్మార్ట్ ప్లేయర్స్కి మాత్రమే లాభాలు అందుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఏదో ఇక్కడ సన్యాసిలాగా కూర్చుంటాం, సాధువుల్లాగా, సాధు పొంగోల్లాగా ఉంటాం అంటే డబ్బులు రావండి. సో సెయింట్స్ లాగా ఉంటే ఉపయోగం లేదు, స్మార్ట్గా ఉండాలి, షార్క్స్ లాగా ఉండాలి. అంటే షార్క్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. సో ఆ విధానంలోనే డబ్బులు వస్తాయి. లాస్ట్ ఫ్యూ డేస్లో మనం చూసాం కొన్ని స్టాక్స్. వెంకీస్ ఇండియా ఫర్ ఇన్స్టాన్స్ 2017లో 279% రిటర్న్ ఇచ్చింది
అండ్ లాస్ట్ 4 డేస్లో 30% కంటే ఎక్కువ పెరిగింది. సో జూన్ 30th రోజు 1636 రూపీస్ వెంకీస్ ఇండియా షేర్ ప్రైస్, నిన్న 2085 అంటే 550 రూపాయలు పెరిగింది. సో అటువంటి ఒక పవర్ఫుల్ మూవ్ కొన్ని స్టాక్స్లో మనం చూస్తూ ఉన్నాం. సో ఒక మిడ్ క్యాప్ స్టాక్, ఎక్స్పెన్సివ్ స్టాక్ ఇంతగా పెరుగుతోందంటే దేర్ ఆర్ సమ్ రీజన్స్ ఆఫ్ కోర్స్ అట్రిబ్యూట్ చేస్తున్నారు. బీఫ్ బ్యాన్ ఏదైతే ఉందో అది వెంకీసి కలిసి వస్తుంది. పౌల్ట్రీ ఉత్పత్తులకి డిమాండ్ పెరిగింది. బీఫ్ తినటం తగ్గించిన వాళ్ళు పౌల్ట్రీ వైపు అంటే చికెన్ వైపు మళ్ళుతున్నారు అనేది ఒక అంశం. రెండోది అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలీదు, బట్ అదొక ఎజంప్షన్. రెండవది రా మెటీరియల్ ప్రైసెస్, సోయా ఫర్ ఇన్స్టెన్స్ ఇయర్ ఆన్ ఇయర్ 30% తగ్గింది మేలో. అలాగే కార్న్ ప్రైసెస్ 10% తగ్గాయి. ఇవన్నీ వీళ్ళకి ప్రధానమైన రా మెటీరియల్స్. సో దాని ప్రభావం కొంత, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్తో కొన్ని స్టాక్స్లో మనం చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ చూస్తున్నాం. ప్రధానంగా కన్జంప్షన్ ఓరియంటెడ్ స్టాక్స్. నిన్న మొన్న కూడా మనం ఇదే మాట అనుకున్నాం. జిఎస్టీ వచ్చిన తర్వాత బాగా లాభపడేవి ఏవి అంటే కన్జంప్షన్ రిలేటెడ్ థీమ్స్. సో అందులో వెంకీస్ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ది మేజర్ ప్లేయర్స్ ఇన్ కన్జంప్షన్ థీమ్స్. అలాగే నిన్న మనం అనుకున్న టాటా కాఫీ కావచ్చు, ఇవాళ కూడా ఒక కన్జంప్షన్, ఒక విచిత్రమైన కన్జంప్షన్ థీమ్ని, స్టాక్ని మనం వాల్యూ బైగా చూడబోతున్నాం. ఈలోగా అనలిస్ట్ ఏమంటున్నారో అది తెలుసుకుందాం. సో ఒక కొంత రెసిలియన్స్ మనం గమనిస్తున్నాం. మండే స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ తర్వాత నిన్న గ్లోబల్ వీక్నెస్ కూడా తట్టుకొని మార్కెట్స్ నిలబడే ప్రయత్నం చేశాయి. కొనసాగుతుంది రెసిలియన్స్ అనుకుంటున్నారా?